బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. వాషింగ్టన్లోని యుఎస్ అమెరికన్ ప్రెసిడెంట్ భవనం పరిసర ప్రాంతాల్లో, వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపింది. ట్రంప్ లోపల ఉండగానే బయట కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. ఏకంగా 20 నుంచి 30 రౌండ్లు ఫైరింగ్ చేసినట్టు తెలుస్తుంది. తిరిగి సీక్రెట్ సర్వీస్ అధికారులు తిరిగి కాల్పులు జరపడంతో మొత్తానికైతే అధికారులు జరిపిన ఆ కాల్పులలో దుండగుడు మృతి చెందాడు. మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా సీక్రెట్ సర్వీసెస్ ఉన్న చెక్ పాయింట్, అంటే వైట్ హౌస్లోని ఒక చెక్ పాయింట్ వద్దకి ఒక వ్యక్తి వెపన్ తీసుకొని వచ్చి సడన్గా ఒకటేసారి 20 నుంచి 30 రౌండ్లు షూట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. దాని తర్వాత సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన ఆఫీసర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ తనని మళ్ళీ రిటర్న్లో షూట్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద కొంత గాయపడిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి తనకి వైద్య పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి ఆ వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన అధికారియా, లేకపోతే తనతో పాటు వచ్చిన వ్యక్తా, లేకపోతే ఆ సమయంలో అక్కడ ఉన్న మరొక వ్యక్త? మొత్తం మీద అతని ఐడెంటిటీ ప్రస్తుతానికి రివీల్ అవ్వలే. సో ట్రంప్ మీద అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు నాసిర్ బెస్ట్. అతని వయసు 21 సంవత్సరాలు. సీక్రెట్ సర్వీసెస్ అంటే వైట్ హౌస్ దగ్గర ట్రంప్ స్పెషల్ సెక్యూరిటీ కోసం వర్క్ చేసే వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆ సీక్రెట్ సర్వీస్ లా ఎన్ఫోర్స్మెంట్ తోని తాను గతంలో ఒక 2-3 సార్లు వాళ్ళని ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్ 2025లో అతను వైట్ హౌస్ ఎంట్రీ లేన్, అంటే వైట్ హౌస్కి వెళ్లాల్సిన ఒక ఎంట్రీ లేన్ని కూడా బ్లాక్ చేసి నేనే దేవుణ్ణి అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత నేను ఒబామా బిన్ లాడన్ని మళ్ళీ బిన్ లాడన్గా పుట్టి వచ్చాను అంటూ అతను ఈ నసీర్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్తో గొడవ పడ్డాడు. సో అతని సీక్రెట్ సర్వీస్ వ్యక్తులు అప్పటికప్పుడు సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్ ఫర్ మెంటల్ ఇవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక ఇవాల్యుయేషన్ సెంటర్కి పంపించారు. దాని తర్వాత జూలై 2025లో కూడా ఒక్కసారి ట్రంప్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వైట్ హౌస్ దగ్గర జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం నిన్న చూసాము ఇవాంకా ట్రంప్ కూతురు, 40 సంవత్సరాల వయసు ట్రంప్ కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో చంపాలంటూ ఇరాక్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను పబ్లిక్గానే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ని నేను చంపబోతున్నాను. అతను మరోపక్క ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ట్రైనింగ్ చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి మరి ట్రంప్ కూతుర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇవాళ డైరెక్ట్గా ట్రంప్ని అటాక్ చేశారు, వైట్ హౌస్ని అటాక్ చేశారు. ఈ వైట్ హౌస్లో అటాక్ జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడు. మరి ముఖ్యంగా 5 గంటల 10 నిమిషాల సమయంలో మరొక ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాడు. ఆ ప్రెస్ మీట్ అటెండ్ అయిన ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అందరు కూడా వైట్ హౌస్లో అదే సమయానికి ఉన్నారు. చాలామంది ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ సమయంలో షూటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వెనక ఉన్న ఒక లాన్లో బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో సీక్రెట్ సర్వీస్ ఆఫీషియల్స్ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి గెట్ డౌన్, ఓపెన్, షార్ట్స్ ఫైర్డ్ అంటూ, అంటే షూటింగ్ జరుగుతుంది, కిందికి దిగండి, కింద పడుకోండి, ఫ్లోర్ మీద పడుకోండి అంటూ వాళ్ళని కిందికి బెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైట్ హౌస్లోనే మళ్ళీ ప్రెస్ రూమ్కి తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా కొంతసేపు ఉంచడం జరిగింది. దాని తర్వాత వైట్ హౌస్ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఒక 40 మినిట్స్ వాటిని బ్లాక్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కింద మనము ఆరెంజ్ కలర్ ఒక
ఇవాంకా ట్రంప్ కింద మనం చూడొచ్చు ఒక న్యూస్ ప్రెజెంటర్ ఉంది. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారి షూటింగ్స్ అవ్వడంతో ఆయన దాక్కోవడం కింద ఒక్కసారిగా కింద ఫ్లోర్ పైన ఆయన పడుకునే ప్రయత్నం చేయడం, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సో నిన్న ఇదే సీన్ జరుగుతుండే. నిన్న అప్పుడే ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగిన తర్వాత అందరూ తమ తమ మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్న సమయం, రిపోర్ట్ చేస్తున్న సమయం, ట్రంప్ ఏం మాట్లాడాడు, ఏం మెసేజ్ ఇచ్చాడు అని వాళ్ళు చెప్తున్న సమయానికే ఈ షూటింగ్స్ జరగడం. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మనం చూడొచ్చు విజువల్లో. ఆమె చూడండి మాట్లాడుతుంది. సడన్గా షూటింగ్ జరగగానే షార్ట్స్ ఫైర్డ్ అంటే ఒక్కసారిగా అక్కడ గన్ ఫైరింగ్ జరిగింది అని అర్థం అవ్వగానే ఆమె వెంటనే ఒక్కసారి ఆయన లైవ్లో మాట్లాడే సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. రైట్, మనం చూడొచ్చు ఒక న్యూస్ ప్రెజెంటర్ తను చూడండి సాధారణంగా మాట్లాడుతుంది నార్మల్గా, వెనకాల ఒక్కసారి 1 2 3 4 కంటిన్యూస్గా షార్ట్స్ ఫైర్ చేశారు. తను రియలైజ్ అయింది, అర్థమైంది తనకి ఇది గన్ షాట్స్ ఫైరింగ్, ఇది నార్మల్ ఏదో వచ్చిన సౌండ్ కాదు, ఇది పక్కా ఒక గన్ నుంచి వచ్చిన షార్ట్స్ అని చెప్పేసి అర్థమై వెంటనే ఆమె ఎక్స్ప్రెషన్లో చూడు ఒక్కసారిగా కళ్ళు పెద్దదిగా చేసేసింది. చూడండి ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేసి ఇంకా అసలు ఏం కూడా మాట్లాడలేదు, డైరెక్ట్ ఫ్లోర్ మీద పడుకునే ప్రయత్నం చేసింది కింద. సో నిన్న ఇలాంటి సిచ్యువేషన్ వైట్ హౌస్ లో ఎదుర్కొని ఉన్నారు. ఈ వ్యక్తే, ఈ నసీర్ బెస్ట్ అనే వ్యక్తి, ఈ వ్యక్తే రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తే నిన్న ట్రంప్ని చంపడానికి వెళ్ళాడు. ట్రంప్ని చంపడానికి వెళ్లే ముందు కూడా సోషల్ మీడియా మాధ్యమంలో అంటే సోషల్ మీడియాలో కూడా నేను ట్రంప్ని చంపబోతున్నాను, నేను ఒసామా బిన్ లాడెన్ గా పుట్టి వచ్చాను అంటూ ఇతను మాట్లాడిన మాటల్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాను కూడా సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రాక్ చేశారు. సో ఈ వ్యక్తి గతంలో 3 సార్లు వైట్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ 3 సార్లు అతని దగ్గర వెపన్ లేదంటూ అమెరికాలోని సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు. కానీ ఈసారి డైరెక్ట్ గా వెపన్ తీసుకొని వెళ్ళాడు. ముందుగా అంటే వైట్ హౌస్ ఎంటర్ అవ్వడానికి ఏదైతే ఒక సెక్యూరిటీ పోస్ట్ అంటే ముందుగా ఒక దగ్గరికి వెళ్తారు, అక్కడ మీ దగ్గర ఏమున్నా అక్కడ మెటల్ డిటెక్టర్స్ అలాగే మిమ్మల్ని పూర్తిగా చెక్ చేసే ఒక చెక్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న వ్యక్తులనే డైరెక్ట్గా షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. 20 నుంచి 30 రౌండ్లు 20 నుంచి 30 రౌండ్లు షూట్ చేసేసాడు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే నిన్న ఇవాంకా ట్రంప్ని చంపాలని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ట్రంప్ని డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం. ఒక నెల కింద కూడా మనం చూస్తే కనుక ఒక 1 మంత్ బ్యాక్ కూడా ట్రంప్ని చంపే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ట్రంప్ మీద నెగటివిటీ అమెరికాలో ఉన్న ప్రజల్లో వస్తుంది. అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, ఇరాక్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, అమెరికాలో ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ ఇమిగ్రెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇమిగ్రెంట్స్ కూడా ట్రంప్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ట్రంప్ని చంపుతామని